మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫుట్బాల్ ప్లేయర్ గా ఇండియా లెవెల్లో చాలా మెడల్స్ సాధించాడు. చాలా అద్భుతమైన ప్లేయర్. తిరిగి వచ్చే క్రమంలో తను వస్తున్నటువంటి ఆటో యాక్సిడెంట్ కి గురైంది. తన వెన్నెముకకి చాలా బలమైన గాయం తగలడంతో 14 సంవత్సరాలు తను బెడ్డికే పరిమితమయ్యాడు. రోజు 18 గంటలు ఆక్సిజన్ పెట్టుకోకపోతే ఆయన బ్రతికే పరిస్థితి లేదు. వాళ్ళ అమ్మగారు ఇవన్నీ చూసి తట్టుకోలేక ఆమె గుండె కూడా క్షీణించింది. అప్పుడప్పుడు వీడు అంటాడు, మమ్మీ నేను మీకు భారం కదా, నేనే లేకపోతే మీకు ఏముండదు కదా అంటాడు. నాకు చాలా ఏడుపు వస్తుంది. 2011 వరకు విజయ్ బాబు దత్ గారి ఫ్యామిలీ చాలా సంతోషకరంగా ఉంది. మంచిగా చదువుకున్నటువంటి 2 కొడుకులు, ఆ కుటుంబాన్ని బాగా చూసుకున్నటువంటి వాళ్ళ భార్య, చాలా సంతోషకరమైన ఫ్యామిలీ. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి చాలా దీన స్థితిలోకి నెట్టేశాయి. విజయ్ బాబు గారి రెండో కొడుకు ఫుట్బాల్ ప్లేయర్ గా ఇండియా లెవెల్లో చాలా మెడల్స్ సాధించాడు. చాలా అద్భుతమైన ప్లేయర్. తను 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి చేశాడు. ఆ ఆనందంలో సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి స్కూల్ కి వెళ్ళాడు. తిరిగి వచ్చే క్రమంలో తను వస్తున్నటువంటి ఆటో యాక్సిడెంట్ కి గురైంది. యాక్సిడెంట్ కి గురైన తర్వాత తన వెన్నెముకకి చాలా బలమైన గాయం తగలడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు తను బెడ్డికే పరిమితమయ్యాడు. వాళ్ళ అమ్మే అతన్ని ఇప్పటి వరకు చూసుకుంటుంది. ఇప్పుడు అతనికి 31 సంవత్సరాలు. ఇకపోతే విజయ్ బాబు గారు ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కరోనా టైంలో ఆయనకి గుండెపోటు వచ్చింది. లంగ్స్ అంతా దారుణంగా దెబ్బతిన్నాయి. రోజు 18 గంటలు ఆక్సిజన్ పెట్టుకోకపోతే ఆయన బ్రతికే పరిస్థితి లేదు. ఇకపోతే వాళ్ళ పెద్ద కొడుకు, ఈ కుటుంబాన్ని సంరక్షించేది అతనే. ఆర్థికంగాను ఈ కుటుంబాన్ని నిలబెట్టి బయటికి వెళ్ళి సంపాదించి ఈ కుటుంబానికి ఫీడింగ్ ఇచ్చేది అతనే. అతను కాస్త కరోనా సమయంలో ఈ పని మీద తిరుగుతూ వీళ్ళకి మెడిసిన్ తీసుకొస్తూ ఈ పరిణామ క్రమంలో తనకి ఎక్కడో కరోనా అటాక్ అయి తను కూడా చనిపోయాడు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఇకపోతే వాళ్ళ అమ్మగారు ఇవన్నీ చూసి తట్టుకోలేక ఆమె గుండె కూడా క్షీణించింది. ఆమె ఇప్పుడు వృద్ధురాలు కూడా. ఈ వయసులో శరీరం సహకరించకపోయినా, ఆరోగ్యం సరిగ్గా ఉన్నా లేకపోయినా ఒక పక్క కష్టాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. వాళ్ళ భర్తని ఒకవైపు, వాళ్ళ బిడ్డని ఒకవైపు ఆ బెడ్ మీద చూసుకుంటూ ఆ తల్లి చాలా దీన స్థితిలో బతుకుతుంది. అయితే ఇందాకలా మనం చెప్పుకున్నాం, వాళ్ళ రెండో అబ్బాయి ఎఫ్రాయిం దత్ తను ఫుట్బాల్లో చాలా మంచి ప్లేయర్. ఇండియా లెవెల్లో చాలా చోట్ల ఆడాడు, మంచి బహుమతులు గెలుచుకున్నాడు. ఇప్పుడు తను ఆ ఆటని తలుచుకునడానికి కూడా అవకాశం లేకుండా కాలం అంత దారుణంగా వెంటాడి అతన్ని 14 సంవత్సరాలు బెడ్ మీదే ఉండేలా చేసింది. ఇప్పటి వరకు అయితే అతని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది. ఒకసారి ఎఫ్రాయిం దత్తుని, వాళ్ళ కుటుంబాన్ని ఒకసారి చూసి ప్రయత్నం చేసి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు దత్తు ఉన్నాడు. తను 14 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ లో, ఇందాక మనం చెప్పుకున్నట్టు, తన వెన్నెముక ప్యారలైజ్ అయిపోయింది. సో తనతో ఒకసారి మాట్లాడదాం. దత్తు, 10th క్లాస్లో ఇదంతా జరిగింది కదా, 10వ తరగతి జరిగిన తర్వాత సరే ఏంటి పరిస్థితి, ఏం చెప్పాలను? అంటే సిచ్యువేషన్ ఇలా బెడ్ మీదే ఉండిపోయాను. సో బాగా ఇబ్బందిగా ఉంది. దీనికి ట్రీట్మెంట్ అంటే ఎక్కడ ప్రజెంట్ అయితే లేదు. సో ఫైనాన్షియల్గా బాగా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. దానికి హెల్ప్ కావాలని గవర్నమెంట్కి రిక్వెస్టింగ్గా మాట్లాడుతున్నాం. బాడీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్యారలైజ్ అయింది? నాకు ఇక్కడ నుంచి తెలీదు. నాకు ఆకలి కూడా తెలీదు. ఆకలి కూడా తెలియదు? నాకు తెలియదు. ఆకలి దప్పిక ఇవేం తెలియదు? దప్పిక తెలుస్తుంది కానీ అంటే ఆకలి వేస్తే తెలీదు. మనకి సౌండ్ వస్తుంది స్టమక్ లో నుంచి, పేగులు అరిచినట్టు. అప్పుడు పెడతారు, అయితే టైం టు టైం ఫుడ్ పెడతారు. సో నాకు ఇక్కడ నుంచి తెలీదు, ఏమి కూడా తెలియదు, కింద ఏమైనా కూడా తెలియదు. ఛాతి కింద భాగం నుంచి అసలు ఏంటనేది కూడా, అసలు ఏం జరుగుతుందని కూడా తెలియదు. నడుము దాకున్నా వీల్ చైర్ లో కూర్చొని వెళ్ళిపోవచ్చు, కానీ నాకు ఆప్షన్ కూడా లేదు. సో ఓన్లీ హ్యాండ్స్ వరకే నేను మూమెంట్ ఇవ్వగలుగుతాను అంతే. సో అన్నగారికి ఏం జరిగింది? అన్నయ్య కోవిడ్లో ఉన్నప్పుడు చనిపోయాడు, సెకండ్ వేవ్ అప్పుడు. కొంచెం సీరియస్ అయింది. డాడీని చూసుకునేవాడు,
డాడీకి కూడా కోవిడ్ వచ్చింది. డాడీని చూసుకోవడానికి వెళ్ళి అన్నకు అటాక్ అయ్యి మళ్ళీ అక్కడే జాయిన్ అయ్యి సో చనిపోయాడు. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతం మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి అంటే చాలా ఫేస్ చేస్తున్నాం ఇష్యూస్ ఫైనాన్షియల్గా. ఎందుకంటే డాడీకి పెన్షన్ చాలా తక్కువ వస్తుంది, 17,000 చేంజ్ వస్తుంది. దాంతో హౌస్ రెంట్, కరెంటు బిల్లు ఇవన్నీ సరిపోతాయి. బయట నుంచి ఎక్కడి నుంచి అని తెచ్చి మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే పెన్షన్కి అప్లై చేస్తుంటే రావట్లేదు, దానికోసమే అప్రోచ్ అయ్యాము. మీ నాన్నగారిని మిమ్మల్ని అమ్మే చూసుకోవాలా? ఆ, మా అమ్మాయి ఇద్దరిని చూసుకుంటా. నాన్న పనులు చేసుకోగలుగుతాడు కానీ మ్యాక్సిమం టైం దాని మీదే ఉండాలి. ఎందుకంటే కోవిడ్లో ఎఫెక్ట్ అయిన తర్వాత లంగ్స్ చాలా పాడైపోయినాయి. సో దానికి ఇంకా అంటే అది క్యూర్ అవ్వదు కానీ దాన్ని ఇంకా పెరగకుండా ఆపచ్చని ఆక్సిజన్ మీద ఉంచుతున్నారు. సో అట్లా ఇంకా మాకు ఏదన్నా మమ్మీ చూసుకుంటుంది. సో గవర్నమెంట్ నుంచి పెన్షన్ కోసం చూస్తున్నారు. అవును, పెన్షన్ కోసమే అప్లై చేస్తున్నాం కానీ అది అవ్వట్లేదు. సో అందుకే ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ అయిద్దేమో గవర్నమెంట్ నుంచి మాకని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎఫ్రాయిం, ఇప్పుడు 14 సంవత్సరాలు ఇదే పొజిషన్లో ఉన్నావు. సో అసలు ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ చాలా నరకంగా ఫీల్ అవుతున్నావు. ఉంటుంది బాధ, అంటే ఉంటుంది. స్టార్టింగ్లో నాకే ఎందుకు అయిందని బాగా ఫీల్ అయ్యేవాడిని. తర్వాత ఏమైందంటే పెయిన్ని అలవాటు అయిపోయింది నాకు. ఆ పెయిన్ ఇదివరకు బాగా ఏడ్చేవాడిని కానీ ఇప్పుడు ఏంటంటే అలవాటు చేసుకొని ఇంకా అలా ఉంటున్నాను. ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. సో ఇంకా అలా ఉండిపోతున్నాను. మిమ్మల్ని కలవడానికి మీ మిత్రులు, పాత మిత్రులు ఎవరైనా వస్తుంటారా? ప్రజెంట్ అందరూ లైఫ్లో బిజీ ఉన్నారు, ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. సో 10th తర్వాత నువ్వు ఇంకేం చదవలేదా? లేదు, 10th అయిపోయింది, సర్టిఫికేట్స్ తీసుకున్నాను. అంటే ఇంటికి అయ్యేటప్పుడు నాకు యాక్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్ ఇది అసలు. సో దీనికి సంబంధించి డాక్టర్లు కానీ ఏమి చెకప్ చేస్తే ఏమన్నా రికవర్ అయ్యే అవకాశం లేదన్నారా? అంటే ఆ తర్వాత నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను. సో దీనికి ఇంతవరకు ట్రీట్మెంట్ అనేది లేదంటే బ్యాక్ బోన్ విరిగిపోయిందంటే మనిషికి వెన్నుముక్కే మెయిన్ ఇంపార్టెంట్ కదా. మనం ఏం చేయాలన్నా సపోర్ట్ ఉండాలి బ్యాక్ బోన్. అది బ్రేక్ అయిపోయింది. స్పైనల్ కార్డ్ D4, D5, D6 అనే బోన్స్ 3 బ్రేక్ అయితే రాడ్లు పెట్టి అది ఫిట్ చేశారు. సో నరాలన్నీ ఇట్లా కట్ అయిపోవడం వల్ల ఇంకా సెన్సేషన్ పోయింది. ఎవరన్నా ముట్టుకున్నా కూడా తెలీదు. సో బాడీ ఉన్నట్టు నాకు ఫీల్ అవ్వలేను నేను, నాకు బాడీ ఉందని. చూస్తే తప్ప ఓకే నాకు బాడీ ఉందని చూడగలుగుతాను కానీ నాకు సెన్సేషన్ లేదు కదా. సో కనీసం వీల్ చైర్లో కూర్చునే అవకాశం కూడా లేదు. లేదు, పడిపోతాను అటన్నిటన్నా. లేకపోతే ఇప్పుడు అసలు కూర్చోలేను, ఎందుకంటే పండుకొని నడుము దగ్గర ఉన్న జాయింట్ మొత్తం సిమెంట్ ఫామ్ అయిపోయి బెండ్ అవ్వట్లేదు. సో టోటల్గా పండుకొనే ఉంటాను. సో ఎటు వైపు నుంచి నీకు ఏమైనా సహాయం కానీ ఏమన్నా? లేదు, ఏం లేదు. దత్తు, మంచి ఫుట్బాల్ ప్లేయర్ గా చాలా ఢిల్లీ స్థాయిలో కూడా ఆడావు. సో కనీసం ఇప్పుడు ఆట గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇప్పుడు దీనికి ఆలోచించి కూడా వేస్ట్. 14 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి ఒక రాటు తెలిపోయి ఇట్లా అలా ఉందండి. ఇంకా ఏదన్నా కూడా అంటే వరల్డ్ కప్ జరిగినప్పుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాను. మొబైల్లో ఫుట్బాల్ చూస్తావు? అవి చూస్తుంటాం ఎప్పుడన్నా, అంటే ఎవ్రీ 4 years ఒకసారి వస్తుంది, అది చూస్తుంటాను ఎప్పుడన్నా. ప్రస్తుతం మనతో పాటు దత్తు వాళ్ళ అమ్మగారు వాణి గారు ఉన్నారు. అమ్మ, ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి బాబు అలా ఉన్నాడు, మీరు ఒక్కళ్ళే మీ ఆయనకి మీ అబ్బాయికి చేస్తూ ఉన్నారు. 14 సంవత్సరాల నుంచి అట్లా చేయట్లేదండి. పెద్ద బాబు ఉన్నప్పుడు పెద్ద బాబు వాళ్ళ నాన్న ఇద్దరు చేస్తుండే, నేనేమన్నా హెల్ప్ చేసుకుంటుండే. ఎక్కువ నాతో పని ఉండేది కాదు. ఆయనకి కోవిడ్, సెకండ్ వేవ్ లో కోవిడ్ వచ్చింది, బాగా సివియర్ గా వచ్చింది. తర్వాత ఆయన్ని చూసుకోవటానికి పెద్ద బాబు వచ్చాడు. పెద్ద బాబు వచ్చి వాడు కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు. చిన్నప్పుడే మీ అబ్బాయికి అలా జరగడం, ఒక వయసుకు వచ్చి సంపాదించే కొడుకు కూడా చనిపోయారు. తర్వాత భర్తని ఇలా పొజిషన్ లో చూసుకునే పరిస్థితి.
ఏం చెప్తారు? ఇక చెప్పే పరిస్థితి కాదు, ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి పెద్ద బాబు చనిపోయాడు. అప్పుడప్పుడు వీడు అంటాడు, మమ్మీ నేను మీకు భారం కదా, నేనే లేకపోతే మీకు ఏముండదు కదా అంటాడు. నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎందుకంటే వీళ్ళని చూసుకునే కదా మేము బ్రతుకుతుంది. అట్లా బాబు చిన్నోడా, అన్నయ్య ఎటు లేడు, నువ్వు ఇట్లున్నా మా కళ్ళ ముందున్నావు, నాకు అంతే చాలు, కష్టమో బాధో మేము భరిస్తాము ఏదో ఒకటి అని చెప్తే ఇక వాడు కూడా ఏడ్చి ఇంకెప్పుడు అనమ్మా అంటాడు. అంటాడు ఇక వాడు ఉన్నప్పుడు కొంచెం పైకి లేపితే 30 degrees కూర్చునేవాడు. ఇప్పుడు వాడు లేడు. వాళ్ళ నాన్నకి వాడు చనిపోయిన సంగతి కొన్ని నెలల దాకా మేము చెప్పలేదు, చెప్పొద్దన్నారు. అంటే ఆయన ఆల్మోస్ట్ చనిపోయినట్టు అయిపోయాడు. ఎట్లనో దేవుడి దయ వల్ల బ్రతికొచ్చాడు, కానీ అందుకనే ఏం చెప్పొద్దు ఆయనకి అని అన్నారు. చాలా చెప్పుల అయితే ఊకనేవాడు, అమ్మ వాడు నా మీద అలిగాడు, ఫోన్ చేయమని నువ్వన్నా చెప్పు, నీతో రోజు మాట్లాడతాడు కదా అని. నేనన్నాను వాడికి కొడుకు. తర్వాత నెమ్మదిగా చెప్పే వాడికి కోవిడ్ వచ్చింది, అయ్యి వాడిని సపరేట్ గా పెట్టారు. అంటే వాడు చనిపోయిన వారానికి కూతురు పుట్టింది వాడికి. తనకి పెళ్ళయి పాప పుట్టిందా? పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు వాడికి. జూన్ లో పెళ్ళయింది, మళ్ళీ మే 15th వాడు చనిపోయాడు. మే 15th వాడు చనిపోతే మే 22nd ఆ పిల్ల పుట్టింది, వాళ్ళ కూతురు. అయితే మేము ఆ పిల్లని చూసుకోలేని పరిస్థితి, అక్కడ కోడలు పరిస్థితి. ఆ కోడలు టెన్షన్ తోటి పడి ఆ పిల్ల ప్రాణం కూడా మాకు ఆల్మోస్ట్ నమ్ముకోలేదన్నారు. దేవుడి దయ వల్ల పాప ఇప్పుడు బాగానే ఉంది, కానీ మేము ఆ పిల్లని చూసుకోలేము, ఆ పిల్ల ఇక్కడికి రాదు. అన్ని రకాలుగా నేను అట్లా బాధలు పడుతుంటే ఈ పిల్లోడిని చూసుకొని కొంచెం మనసు నెమ్మది ఉంటుంది. ఎందుకంటే నా కొడుకున్నాడు అన్న ధైర్యం ఉంటుంది, కానీ ఈ పరిస్థితులన్నీ నేను తట్టుకునే పరిస్థితి కూడా కాదు. నాకు కూడా ఎంజాయ్ చేశారు ఒకప్పుడు. మీ కోడలు గారి పరిస్థితి కూడా బాగా. ఇప్పుడు అంటే అమ్మాయి ఏదో ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటుంది, ఆ పిల్లని చూసుకుంటుంది. అంటే అప్పట్లో తనకి కూడా ఇక ఉంటది కదా, భర్త చనిపోయాడు, పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు అని. అట్లా ఆ పిల్ల కొంచెం పర్వాలేదు, కానీ ఆ పిల్లకు కూడా ఇక భర్త చనిపోయాడు అని తెలిసి షుగర్ బీపీ వచ్చినాయి, చిన్న వయసే. కానీ ఇక ఆ పిల్ల ఇక్కడికి రాదు, పాపను రాదు. మేము వెళ్ళటానికి కుదరదు, వీళ్ళని వదిలిపెట్టి నేను ఎటు వెళ్ళలేను. అట్లా అయిపోయింది. బాబుకేమో మాకేమో ఎక్కడి నుంచి ఏది ఇన్కమ్ సోర్స్ లేదు, డబ్బులు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరంటే ఎంత చేసినా ఎంత చేస్తారు. ఎప్పుడన్నా చేస్తే మన అనుకునేవాళ్ళు, మా బావ పిల్లలు, మాడబడుచు పిల్లలు ఏదో కొంచెం చేస్తారు, కానీ మొత్తం సంసారం లాక్కురాలేరు కదా. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. వీడికి మెడిసిన్స్ అని అవని ఇవని, ఆయనకి మెడిసిన్స్ అని. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, కొడుకు చనిపోయాడని చెప్పగానే. తర్వాత మళ్ళీ ఇట్లా హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్, లంగ్స్ చాలా మటుకి దెబ్బతిన్నాయి అన్నారు. ఇక అట్లా ఆయనతోటి బాబుతోటి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం కూడా సరిగా లేదు, ఇద్దరిని చూసుకోవాలి. మీ ఆరోగ్యం సరిగా లేనప్పుడు పరిస్థితి ఏంటమ్మా? పిల్లోడిని గిట్టాగే వదిలేయాల్సి వస్తుంది. బాగోకపోయినా నెమ్మదిగా లెగిసి వాడికి కొద్దిగా అన్నం పెట్టుకోవటం, ఎందుకంటే వాడికి ఏం తెలియదు కదా. వీడికి పసిపిల్లోడు లెక్కే ఇక నాకు. ఆయనకి ఏం చేయలేడు, కనీసం మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు అని ఆయాసపడతా ఉంటాడు. అందుకని వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసినా ఆయనకి నేనే మాట్లాడతా అన్నీ. అట్లా ఇక లెగవలేని పరిస్థితి. అంటే దేవుడు దయ చూపియాలి మా మీద, అంతేగాని ఇంకా మేమేం చేయలేము. నిస్సహాయ స్థితి మాది. ఎంత మేము ఇట్లుంటాం, కానీ ఏదైనా గవర్నమెంట్ నుంచి మాకేమన్నా ఇన్కమ్ ఏదన్నా వస్తూ ఉంటే మాకు కొంచెం ఇదిగా ఉంటది కదా. ఒకటి ఏంటంటే శారీరకంగా రోగాలు, ఫైనాన్షియల్ గా అన్ని ఇబ్బందులే ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరన్నా దగ్గరికి వస్తుంటారా పలకరించడానికి, సహాయం చేయడానికి? సహాయం చేయడానికంటే ఎప్పుడన్నా చేస్తారు, ఎప్పుడన్నా. అంటే మేము అసలు
అడగము. ఎప్పుడన్నా అడిగితే కాదనకుండా చేస్తారు. ఏం చేసినా వాళ్ళ సంసారాలు వాళ్ళకున్నాయి. ఎప్పుడన్నా చేస్తారు. మాడపడుచు కూతురు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, చూస్తారు. మాడపడుచు కూతురు, అల్లుడు. ఇక మాడపడుచోళ్ళు అంటే బాగా ఓల్డేజ్ అయిపోయింది, ఆమె అసలు నడవలేదు. అయినా ప్రాణమంతా కొట్టుకుంటా ఉంటుంది తమ్ముడి మీద, తమ్ముడి పిల్లల మీద. ఎందుకంటే మా బావకి మా అమ్మకు పిల్లలు లేరని ఎక్కువ వీళ్ళని, మా బావోళ్ళు కూడా ఇష్టంగానే ఉంటారు వీళ్ళు కూడా. అట్లా రావటం అంటే కుదరదు, వాళ్ళంతా అక్కడ ఉంటారు కదా హైదరాబాద్లో. మేము మాత్రమే ఇక్కడ. ఆయన 16లో ఇక్కడికి వచ్చారు మంచిర్యాల నుంచి. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. వచ్చిన 3వ సంవత్సరం 2వ సంవత్సరం వీడికి యాక్సిడెంట్ అయింది. ఇక మేము అక్కడ ఉండలేము, ఇక్కడ చేయలేము. అట్లా అయిపోయింది. వాళ్ళు రాలేరు. వచ్చినప్పుడు ఎప్పుడన్నా అట్లా ఎప్పుడో ఒకసారి వస్తారు. చూసారు కదా, లోపల వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఆ బాధలో నుంచి బయటికి రావడానికి నాకు ఒక 10 నిమిషాల సమయం పట్టిందండి. ఒక కుటుంబంలో ఇన్ని కష్టాలా, ఇంత దారుణమా? పెద్ద కొడుకు పెళ్ళై సంవత్సరానికి చనిపోయాడు. అప్పటికి తనకి ఒక పాప కూడా అంట. వాళ్ళ నాన్నగారి పరిస్థితి బాలా, ఆ చిన్న అబ్బాయి పరిస్థితి బాలా. వాళ్ళిద్దరిని చూసుకోవడానికి వీళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారు. ఆమె పరిస్థితి కూడా ఆరోగ్యంగా బాగాలేదు. పొరపాటున ఆమెకి ఆరోగ్యం బాగోకపోతే వారికి ఫీడింగ్ కూడా కష్టమే. ఆ ఇంట్లో ఆయన రిటైర్డ్ అయ్యారు. ఆయనకి వచ్చే పెన్షన్ వీళ్ళకి ఒక మెడిసిన్స్కి ఒక మూలకు కూడా సరిపోవండి. ఇంటి రెంట్ కట్టాలి, ఇక ఫుడ్కి సంబంధించి ఏంటి, మెయింటెనెన్స్కి సంబంధించి ఏంటి, చాలా చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. సహాయం కోసం అర్జిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. ఈ పెన్షన్ గురించి అబ్బాయికి ఎన్నిసార్లు ప్రయత్నించినా అది ఫెయిల్ అయిందని చెప్తున్నారు. ప్రభుత్వం వారు దివ్యాంగుల పెన్షన్ కింద తనకి రావాలని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా అడుగుతున్నారు. వాళ్ళ నాన్నగారు అయితే అసలు మాట్లాడే పరిస్థితి లేదు ఆయన్ని. 18 గంటలు ఆయన, 18 గంటలు కాదు అసలు పూర్తిగా ఆయన ఆక్సిజన్ మీదే ఉండాలి, లేదంటే ఆయనది చాలా దారుణమైన పరిస్థితి. నాకు మాటలు కూడా రావట్లేదు. వీళ్ళు సహాయం కోసం అయితే అర్జిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామన్ హోసనతో శివరాశంకర్, సుమన్ టీవీ, గుంటూరు. ఈ కుటుంబంలో జరిగినటువంటి ఈ దారుణమైన పరిస్థితుల వల్ల ఆర్థికంగాను మానసికంగాను క్షీణించిపోయారు వాళ్ళంతా. వారికి వచ్చే ఆ ఇన్కమ్, వారి మెడిసిన్స్ కూడా సరిపోదు. దయచేసి పెద్ద మనసుతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్లు, ఫోన్పే, గూగుల్ పే ద్వారా వారిని ఆర్థికంగా ఆదుకుంటారని ఆశిస్తున్నాం.